హలో సార్, మేము గుర్తున్నామా? చాలా తప్ప మాటకి వాల్యూ ఇచ్చి బయటకు వచ్చారు. అయితే ఏం చేయండి రా, దానిలోంచి బయటికి రావాలంటే చాలా కష్టంగా ఉంది. ఇంట్లో ఇచ్చికపోతుంది. అంత ఇష్టం ఉన్నప్పుడు నువ్వే కదా అక్కతో వెళ్ళి మాట్లాడవచ్చు కదా. మరి ఈ అమ్మాయిలందరూ అబ్బాయి మాట ఎప్పుడు విన్నారు చెప్పు? నువ్వే వినేలా చెయ్యాలన్యా. అమ్మాయిలు ఎవరు మాట వినరు కదా. అంత ఇష్టం ఉన్నప్పుడు నువ్వే వెళ్ళి మాట్లాడాలి. మరి అలా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నావు కదా. మరి మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉందిరా, ఎందుకంటే మాట్లాడే ఛాన్స్ తను ఇవ్వట్లేదు కదా. అక్క నీతో మాట్లాడట్లేదా? కాల్స్ మెసేజ్ చేసావా? కాల్స్ చేశాను, మెసేజెస్ చేశాను, అన్నోన్ నెంబర్స్ నుంచి ఎన్నో మెసేజ్లు పెట్టాను, దేనికి రెస్పాన్స్ లేదు. ఎందుకని అసలు విడిపోయారు మీరు? నార్మల్గా అయినా ఏదైనా రీజన్ ఉంటే కదా విడిపోతారు. రీజన్ ఏంటో నాకు తెలిస్తేనే కదరా. నీకు తెలియదు. సిల్లీ రీజన్స్ అన్ని పట్టుకొని నాకు వద్దు అంటే ఎలా ఉంటుంది చెప్పు? అంటే అప్పుడు గట్టిగా అడగాలి కదండి. నువ్వు 3 years లో కదా. మీతో మాట్లాడినప్పుడు బానే ఉంది, కానీ ఆ అమ్మాయి నాకు ఒక ఛాన్స్ ఇచ్చి మాట్లాడితే నేను అంతా కన్విన్స్ చేద్దామని చూస్తున్నాను. కానీ నాకు వద్దు అనుకుని కూర్చున్న వాళ్ళకి ఇంకేం చెప్తా నేను? వద్దు అనుకుని అక్క నీకు చెప్పేసిందా? అలాంటప్పుడు మనం ఇంకేం చేయలేము. నువ్వే మూవ్ ఆన్ అవ్వాలి. అలాంటప్పుడు ఇంకా నువ్వు మూవ్ ఆన్ అవ్వకుండా సాడ్గా ఉంటే ఎవరికి ప్రాబ్లం చెప్పు? అబ్బాయిలకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎంత ప్రెజర్ ఉన్నా, ప్రేమించిన వాళ్ళకి కొంత టైం అంటూ ఇస్తారా. కానీ నాకు ఇన్ని ప్రెజర్స్ ఉన్నా కూడా ఎప్పుడు కూడా తను నెగ్లెక్ట్ చేయలేదు. అక్క నీకు ఆ ప్రైవేస్ ఇవ్వలేదు కదా. చాలా ఇబ్బంది, అంటే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఒక వ్యక్తి మూవ్ ఆన్ అవ్వ అంటున్నాను. అదే నువ్వు అలాగ ఉంటే మేము చూడలేకపోతున్నాం కదా. నువ్వు అక్క కోసమే జీవితాంతం ఉన్నట్టు మాట్లాడుతున్నావు, అలాగే ఉంటున్నావు. మేమే చేస్తాం ఇంక చెప్పు. మా మాటకు వాల్యూ ఇచ్చి 2 రోజులకి బయటకు వచ్చావు. హోప్ కూడా పోతుందిరా రోజు రోజుకి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు లవ్ చేసిన అమ్మాయి ఒక చిన్న గొడవ పట్టుకొని నేను వద్దు, నేను వెళ్ళిపోతాను అని, ఆఖరికి ఎలా అంటే ఏదో అమ్మాయితో ఓఏ రూమ్ లో దొరికిపోయినట్టుగా, రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకున్నట్టుగా అంత చేస్తుంది. ఎవరైనా వింటే అలానే అనుకుంటారు. కూడా కొత్త అబ్బాయి దొరికినట్టు ఉన్నాడని, అందుకే నిన్ను వదిలేసింది. కొత్త వాళ్ళకి ఎవరికైనా కొత్త వాళ్ళు వస్తే పాత వాళ్ళు మర్చిపోవడం కామనే కదా. ప్లీజ్ రా, అలా మాట్లాడొద్దు. అలా మాట్లాడొద్దు అంటే అలాగే ఉంది. నువ్వు మూవ్ ఆన్ అవ్వట్లేదు. మమ్మల్ని నువ్వు అనుకుంటే మేము చూడలేకపోతున్నాం కదా. టైం పడుతుందిరా, అమ్మాయిలకి అంత టైం పడుతుందంటే అవ్వదన్యా. నువ్వు మూవ్ ఆన్ అవ్వాలి. అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది, ఫీల్ అవుతుంది ఎవరు? నువ్వు. అమ్మాయి అలాగా బాగానే ఉంది కదా అక్కడ. ఇప్పుడైనా అబ్బాయిలా బాధపడుతుంది, నీకు తెలిసి కూడా నువ్వు అలా చేస్తున్నావు. నువ్వే అలాగుంటే మేమేట్ అయిపోలేనియా. 3 సంవత్సరాలు లవ్ చేశాను రా, ఇప్పుడు సడన్ గా వద్దు అనుకుంటే ఏ అబ్బాయి ఎలా ఉండగలరు చెప్పు? 3 సంవత్సరాలు లవ్ చేస్తే ఏం లాభం అన్యా? ఆ అమ్మాయికి నీలాగా 1% కూడా ఆలోచించే ఇది లేదు కదా. ఏం చేస్తాను చెప్పు? అందుకే నువ్వు మూవ్ ఆన్ అవ్వన్యా అంటున్నాను. నువ్వు మూవ్ ఆన్ అవ్వకుండా సాడ్ గా ఉంటే ఎవరికి పాపమైనా చెప్పు? నాది అదే బాధరా, కానీ ఏం చేయను రా బాబు. అమ్మాయిలకి అంత ఈజీగా వచ్చినట్టు అబ్బాయిలకి అంత ఈజీ రాదురా. అమ్మాయిలు అందరూ అలాగే ఉంటారన్యా. ఉండరని ఎవరు చెప్పారు? నువ్వే మూవ్ ఆన్ అవ్వాలి. ఒక అమ్మాయి మీద అంటే ఎవరికైనా అలాగే ఉంటది కదా. మాట్లాడడానికి ట్రై చేస్తాను రా, మళ్ళీ నేను అడగడానికి ట్రై చేస్తాను. మళ్ళీ అమ్మాయి కానీ రెస్పాండ్ అవ్వకపోతే మాత్రం ఇంకా నా లైఫ్. చెప్తే వినట్లేదన్యా. అమ్మాయిలు అందరూ ఒకలా లేరు కదా. ఇప్పుడు నువ్వు తనే కావాలని పట్టుకొని కూర్చుంటే ఎవరి తెస్తా చెప్పన్యా? ఇంట్లో అమ్మ నాన్న కోసం ఆలోచించట్లేదు. ఆలోచించాను కాబట్టి రా, అమ్మాయిని కూడా డిస్టర్బ్ చేయట్లేదు. చాలా ఆలోచించవన్యా బాబు. అందుకే ఇగో స్టేషన్లు అంట, బస్ స్టాప్లు అంట, బీచ్లు అంట తిరుగుతున్నావు. నువ్వు తండమన్నా ఇంటికి వెళ్తే ఇంట్లో ఉండవు, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చెయ్యవు, రోడ్డు మీద ఒక్కడు వెళ్ళిపోతావు, పిలిస్తే పలకవు. ఎక్కడ కనిపించాడు అన్న నీకు? ఇగో బీచ్ దగ్గర ఎదురైపోయాడు. బీచ్కి వస్తే ఏంటో తెలియదు అసలు. ఆ ఒక్క అమ్మాయి కోసం భూమి మీద అమ్మాయిలు లేనట్టే ప్రవర్తిస్తున్నాడు. నాకైతే అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుందో కూడా. ముందుట్లాగా ఉందామన్నా మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అన్నా. ఇప్పుడు ఫస్ట్ ఎలాగని చూస్తావు అలాగే ఎంజాయ్ చేద్దాం. నీకు ఎలా చెప్పాలని ఎంత చెప్పినా అర్థం చేసుకోలేదు. అసలు ఇంట్లో అమ్మ నాన్న కోసం కూడా ఆలోచించట్లేదు నువ్వు. ఏంటి అసలు ఎవరికి అర్థం కావట్లేదు నువ్వు ఈ మధ్య? ఒరే ఇంకా అమ్మాయి గురించి నేట మాట్లాడుతున్నారు. అన్ని నా అమ్మాయి రిపూక్ చేస్తుందిరా. అది అందరికీ తెలుసు, అన్నీ అర్థం చేసుకోలేదు అసలు. ఎప్పుడు నుంచి చెప్తున్నాను. ఇతనేమో ఇక్కడ దేవదాసులో ఉన్నాడు, ఆవిడేమో అక్కడ షికారులు చేస్తుంది చాలానా. లిప్స్టిక్ రాసుకొని, బట్టలు వేసుకొని, షాపింగ్కి వెళ్ళడం, పబ్కి వెళ్ళడం అన్నీ చేస్తుంది. నువ్వు మాత్రం ఇలా బీచ్లు అంట, స్టేషన్లు అంట, బస్ స్టాప్లు అంటే తిరుగుతున్నావు. ఆవిడ మాత్రం అన్ని ఎక్కడికైనా వెళ్తుంది చక్కగానా. నువ్వెందుకని ఇలాగ ఉండడం? అలాంటప్పుడు నువ్వు మూవ్ ఆన్ అయిపోవచ్చు కదా. వాళ్ళకి ఈజీయరా, మన అబ్బాయిలకి అంత ఈజీ కాదురా బాబు. నువ్వు అలాగ ఉంటున్నావు. ఈజీ ఏ అబ్బాయి? నాకు లేదా, ఆడికి లేదా? ఉన్నారు.
బాధ అనేది ప్రతి ఒక్కడు ఉంటుందన్యా. బాధ లేకుండా ఎవడు పుట్టడు. మరి ఇలాంటి సిల్లీ రీజన్ కి అమ్మాయి వదిలేయడం అనేది నాకు అసలు కరెక్ట్ కాదనిపిస్తుందిరా. సిల్లీ రీజన్ అనే కాదనట్లే నేను. అమ్మాయిలు తెలుసు కదా ఇప్పుడు ఎలాగున్నారు, తెలిసి కూడా నువ్వు అలాగవుతే ఎలాగన్యా. నిన్న నా లవ్ నేను నైట్ ఎందుకు మాట్లాడలేదు తెలియదు నాకు. ఏ చేద్దాం చెప్పన్యా. నేను మాత్రం నీతో నేను ఆడుకుని ఉండిపోయినా. నువ్వు అమ్మాయి గురించి అంత చెప్పినప్పుడే నాకు డౌట్ వచ్చింది, నిన్ను పెద్ద చేస్తుందని. ఏం చేయమంటారా ఇప్పుడైతే మీరు? మూవ్ నవ్వన్నా నేనేంటి అనట్లేదు. ముందుట్లాగా హ్యాపీగా ఉందామని చెప్పడం చెప్తున్నాను. తర్వాత నీ ఇష్టం. ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ కోసం నువ్వు ఆలోచించాలి. నేను చెప్తే నీకు అర్థం కావట్లేదు. ఎంత చెప్తాము అమ్మాయి కోసం అలా అలా అమ్మాయి 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 అంటావు. ఏముందో తెలియదు తనలో. మళ్ళీ ఏమైనా 3 years లవ్ చేస్తాను అంటావు, సిల్లి రీజన్ వదిలేసింది అంటావు. అన్ని నీకు తెలుసు కానీ తనే కావాలంటావు. ఏంటో తెలియదు అసలు నీకోసం. అసలు నాకు అర్థం కావట్లేదు అసలు నువ్వు వేట. అసలు ఈ మధ్య ముందు ఎలా ఉండేవాడిని మనం హ్యాపీగా చదివి ఎక్కడ పడ్డా తిరిగి వాళ్ళం. ఇప్పుడు అమ్మాయి కోసం నువ్వు ఇంటి నుంచి బయటికి కూడా రావట్లేదు. చాలా చిరాకు వస్తుందని నేను చూస్తుంటే. బయటకు వస్తే తనతోనే ఉండేవాడు ఎక్కువ, కానీ ఇప్పుడు బయటకు వస్తే తను ఎక్కువ గుర్తొస్తుందని చెప్పి ఇంట్లో ఉంటున్నాను. అలాగని ఇంట్లో ఉంటే పిచ్చెక్కిపోతుంది నాకు. అదే ఇప్పుడు మూవ్ అన్నవన్యా, వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళు. అమ్మాయిలు పొరవేటి నా వల్ల కాదురా. వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తారేమో, బట్ నేనైతే మాత్రం అలాగ వెళ్ళలేకపోతున్నాను. నీకు అర్థం కావట్లేదు అన్యా. నేను ఎంత చెప్తున్నాను, ఎన్నిసార్లు చెప్పాను నీకు మూవ్ ఆన్ అవ్వన్యా అంటే తనే కావాలని పట్టుకొని కూర్చున్నావు నువ్వు. ఇంకా మాత్రం నేను ఏడ్చలేను అన్యా. నేను చెప్పద్దని చెప్పాను, నువ్వు ఆలోచించాలి. ఇంకా ఇంట్లో వాళ్ళ కోసం ఫ్యామిలీ కోసం ఉన్నా. అందరికీ ఉన్నారన్యా లవ్లు, కానీ వదిలేసిన బోల్డ్ మంది ఉన్నారు. రూపాయలు వదిలేసిన ఎవరు లేరన్యా. పెళ్లి అనుకున్న టైంకి అమ్మాయి ఇలా చేయడం నేను తీసుకోలేకపోతున్నాను రా. మధ్యలో ప్రేమించి వదిలేశారు అనేసి అంటే ఏవో రీజన్స్ పెట్టి సర్లే అయిపోయింది అనుకుంటా. ఇంట్లో ఒప్పించుకొని వచ్చి ఇలా మాట్లాడు అనే టైంకో నువ్వు అది నీ జాబ్ నువ్వు ఇది డ్రెస్సింగ్ అంటే ఇన్ని మాటలు మాట్లాడితే ఎలా రా నేను ఫేస్ చేసేది? రేపు పొద్దున్న ఎందుకు బ్రేకప్ అయిందని ఎవడైనా అడుగుతుంటే ఈ రీజన్స్ చెప్తే నవ్వుతారు రా నన్ను చూసి. నువ్వు వెళ్ళగైపోతున్నావు అన్యా. రేపు పిల్లానికి వదిలేసిన ఉన్నారు, ఆల్రెడీ అయిపోలే. అయితే మరీ చెప్తున్నావు, ఇంట్లో వచ్చి మాట్లాడితే పిల్ల అంటున్నావు నువ్వు. రేపు పిల్లానికి ఈరోజు వదిలేసిన ఉన్నారు, ఆల్రెడీ అయిపోలే. అయితే ఇంకా అయిపోయింది కదన్యా, వదిలే. ఇప్పటికైనా నీట్ గా అందరం కలిసి ఉందాం. సరేరా, మీ మాట ప్రకారం నేను వదిలేస్తాను రా. కానీ ఒక్కసారి నేను తనతో మాట్లాడతాను రా. ఒక్కసారి నేను మాట్లాడతాను రా. నువ్వు నీకు అర్థం కావట్లేదు అని ఎంత చెప్తున్నానా. తను నిన్ను అర్థం చేసుకోదు. ఇంకా తనకి నచ్చలేదంటే నువ్వు మూవ్ ఆన్ అయిపోవాలి. ఇంకా తనే ఒక్కసారి మాట్లాడతాను రా. ఒక్కసారి మాట్లాడతాను. చెప్పి వేస్ట్ నీకు అన్యా. నీకు అర్థం కావట్లేదని అర్థం చేసుకో అన్యా. ఇంట్లో కోసం ఆలోచించన్యా. నేను మానేస్తాను రా, కానీ ఒక్కసారి మాట్లాడతాను రా. మాట్లాడితే ఏంటి మాట చెప్పుని. ఒక్కసారి మాట్లాడితే ఏం మాట్లాడితే నాకు చెప్పు. అసలు రీజన్ అడుగుతాను రా. అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఉండి ఒక్కసారి వదిలేయడం అంటే అది ఎంత నరకం రా. అమ్మాయిలకి ఈజీ రా, అబ్బాయిలకి ఈజీ కాదురా. ఎందుకు కాదన్యా? ఒక జాబ్ ఎలా అయితే అబ్బాయిలకి అలవాటు పడుతుందో ఒక అమ్మాయికి అలాగే అలవాటు పడతాడు రా. కాదన్యా, ఇప్పుడు అమ్మాయిలందరూ లేరు కదా, నువ్వు వాళ్ళకి అవుతున్నావు. అభి ఇంక వదిలేరు అభి. మనం అన్నికి చెప్తే మన మధ్యలో గొడవ వచ్చేలాగా ఉన్నాయి. అమ్మాయి గురించి చెప్తే అన్నికి మనం మంచిగా చెప్తున్నాం కదరా. మూవ్ ఆన్ ఏమని చెప్తున్నావు, తప్పేం చెప్తున్నామేంటి అన్నికి. అన్నీ వినట్లేదు మన మాట. ఇంట్లో కోసం ఆలోచించట్లేదు, ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఆలోచించట్లేదు. ఎందుకు అవుతుందో తెలియట్లేదు. 3 years లవ్ అంటే ఏమనంటే ఎదురు లేకుండా వదిలిసింది అంటాడు. ఆ అమ్మాయిని నేను మర్చిపోతాను రా. ఆ అమ్మాయితో నేను మాట్లాడాను, కానీ ఒక్కసారి మాత్రం ఆ అమ్మాయితో నేను మాట్లాడాలి. ఎందుకంటే నాకు రీజన్ తెలియాలి, ఎందుకు ఇలా జరిగింది అనేది నాకు తెలియాలి. ఆ అమ్మాయి ఏ విషయం చెప్పట్లేదు. చెప్పింది కానీ స్టేషన్ రీజన్, మళ్ళీ రీజన్ కావాలంటే తనతో మాటకి ఇష్టపడట్లేదు. నువ్వు మాత్రం తనతో మాట్లాడాలంటే ఏమనంటే అది రీజనా రా? అది రీజనా? రీజన్ కాయన కాకపోతే నువ్వు నాకు ఇప్పుడు మంచిగా ఉండా కదా చెప్తున్నావు అని అంటున్నావు. ఆ అమ్మాయికి నేనేం చెప్తాను, ఇలా ఉండు అలా ఉండు అని నేను రెస్ట్రిక్ట్ చేయలేదు. ఫ్యామిలీకి మంచిగా చూపించాలి, తను ఒక బయటికి మంచిగా చూపించాలి అనుకున్నాను. కానీ తను అలా కాదు. నేను ఇలాగ పందిని కడిగి మళ్ళీ కూర్చోబెడితే మళ్ళీ బుర్రలోకి వెళ్ళినట్టు తను ఎంత మంచిగా 2 years చూసుకున్నాను రా. మళ్ళీ అందులోకి తను వెళ్ళింది. ఇప్పుడు నీకు తన డ్రెస్సింగ్ నచ్చలేదంటే దాని గొడవ ఎందుకంటే మీకు తన డ్రెస్సింగ్ కాదంట. మొన్న నాకు ఫోన్ చేసి నాకు డ్రెస్సింగే కాదు అసలు అది మ్యాటరే కాదు, ఇప్పుడే చెప్తున్నాను రీజన్ నీకు, నువ్వు నాకు సెట్ కావని చెప్తుంది. ఎందుకని అడిగితే నీ జాబ్ నీ శాలరీ నేను నీతో మెయింటైన్ చేయలేను, నేను లగ్జరీగా బతకాలనుకుంటున్నాను, ఆవిడకంట కార్ కావాలంట, లైఫ్ లో ఇలా బతకాలనుకుంటా, డూప్లెక్స్ ఇల్లు అంట, నీ దగ్గర అవేమి దొరకవు అని అడుగుతుందిరా. అవునా? ఆల్రెడీ ముందు 3 years ఉన్నా. అదే కదా నా బాధ అంతా. అందుకే నేను తీసుకోలేకపోతున్నాను. మొట్టమొదట కమిట్మెంట్ ఇచ్చి ఇప్పుడు మధ్యలో కాదు అంటే ఎలా అవుతుంది? తను అంత అన్ని మాటలు అంటుంటే నువ్వు వెయిట్ చేస్తున్నావు అన్యా. నీకు అమ్మాయిలు కోరువా? భూమి మీద అమ్మాయిలు లేరు ఇంకా? చెప్పు ఒక మాట. నిజమే కదన్యా.
ఏమైనా తప్పు మాట్లాడుతున్నానా? అమ్మాయిలు ఉన్నారా, కానీ ఆ అమ్మాయి అంత ఈజీగా నేను మూవ్ ఆన్ అవ్వలేను. ఇప్పటికీ మీరున్నారు కాబట్టి ఏదో మాట్లాడుతున్నాను, కానీ లేకపోతే నేను మూవ్ ఆన్ అవ్వలేను. మీరన్నారు ఖచ్చితంగా నేను బయటకు వస్తాను రా, కానీ ఇప్పుడప్పుడే కాదు, టైం పట్టేలాగా ఉంది. కానీ అమ్మాయితో ఒక్కసారి నేను మాట్లాడతాను రా, తర్వాత అమ్మాయితో నేను అసలు నీకు అర్థం కావట్లేదన్యా, ఏం మాట్లాడుతావు? అతను ఆవిడ అంత పతివ్రతలు మాట్లాడుతున్నప్పుడు నువ్వు వెయిట్ చేస్తున్నావు ఇక్కడ. చెప్పు, లగ్జరీ కావాలంటే నేను గవర్నమెంట్ జాబా? నువ్వు అర్థం చేసుకోలే. ఏమనంటే తను ఒకసారి మాట్లాడించాడు అంటో, ఆ బాధ నీకు అర్థం కాలేదన్యా. తనే కావాలంటో ఇప్పుడు కొంచెం చదువు ఆలోచించాను నువ్వు తన కోసం కాకుండా. సర్లేనురా, ఏదో చేద్దాం, కానీ ప్రస్తుతానికి నన్ను కొద్ది రోజులు కామ్గా వదిలేనురా. కామ్గా వదిలేడన్యా, ముందు ఎలాగో నాకు ఉందామంటున్నాను, నువ్వు మూవ్ నవ్వు. నీకు అర్థం కావట్లేదన్యా, అది చెప్పింది. నువ్వు అర్థం చేసుకోవట్లే మమ్మల్ని. తనే కావాలంటో తన మీద లవ్ చెయ్యు, మరీ అంత కాదు. ఫ్రెండ్స్ తో నేను లవ్ చేయట్లేదా, ఆడు లవ్ చేయట్లేదా? ఈ టైమింగ్ మనం ఎన్ని ట్రిప్పులకి వెళ్ళేవారు అన్యా, మనం తిరగని ప్లేస్ అంటూ లేదు. మనం లేకపోతే అసలు ప్లేసే లేదు అక్కడ. నేనే చెప్తున్నాను అన్నీ, కానీ అర్థం చేసుకోవట్లేదు అన్నీ. అది సరేరా, ఓకే, ఏదో చేద్దాంలేండి. ఏదో చేత కదా, నేను మాతో బయటికి రావాలి, తిరగాలి, మాతోని హ్యాపీగా ఉండాలి. ఎన్నాళ్ళు నేను ఇంట్లో ఉంటావని దాని కోసం చెప్పు. నీకు అర్థం కావట్లేదు. నాకు బాగుంది మరి, ముందు ఇన్ని డేస్ తిరిగి ఇలాగ సడన్ గా ఇలాగ అయిపోతే ఎలా ఉంటుందని చెప్పు. సండే వద్దు చాలు, బీచ్, సినిమా అని, రెస్టారెంట్లని ఎన్ని తిరిగివారు అన్యా. వైజాగ్ లోని అలాంటి ఇప్పుడు ఇంట్లో ఉండాల్సి వస్తుంది అందరి మీద. నువ్వు రావట్లేదు మాతోని. ఏమని అంటే బయట కనిపిస్తే తను ఇలా వదిలిస్తుందో తను అలా వదిలిస్తుందో అంటారు. ఏమని అంటే పిలిస్తే పలకడరా. సరేరా, నాకు టైం అయింది, నేను బయలుదేరుతాను, మళ్ళీ కలుద్దాం. మళ్ళీనా చెప్తాను రా. అలాగే అంటో ఇంక కనిపించో. ఏంద్రా అన్ని అలాగున్నాడు. అలాగుండడం కాదు, ఎవరైనా సిచ్యువేషన్ బయట ఉంటే అలాగే ప్రవర్తిస్తాడు రా. చాలా కష్టం కదా ఒక అమ్మాయిని మర్చిపోవాలంటే. తనే మన లైఫ్ అనుకున్న తర్వాత తను కాదని వెళ్ళిపోతే తడుచుకోవడం చాలా కష్టం అని నా చూడలేకపోతున్నాను. ఆ రాను సైకోలాగా అయిపోతుందని చెప్పి నేను అలాగా అన్నిని డైవర్ట్ చేస్తున్నాను రా. అది అన్నికి అర్థం కావట్లేదు, తనే కావాలంటాడు. నాకు అర్థం కావట్లేదు అసలు. అన్ని అలా చూసి చాలా బాధేస్తుంది రా. ఏంటో అసలు. ఇక్కడే ఉండమని వెళ్ళావే, ఇప్పుడే వస్తానన్నావే, నీ దారి వైపే చూస్తున్నానే, ఏ దారి లేక నిల్చున్నానే. కోపమనుకోనా, శాపమనుకోనా, కలలోనైనా గుర్తుకే రానా, నిన్ను ప్రేమించి తప్పే చేశానా. నా ప్రాణమా, నా ప్రాణమా, నీ కోసమే నేనున్నానమ్మా. అబ్బా, అసలు ఏమనుకుంటున్నావు అన్నా? క్లారిటీ ఇవ్వు. అదేనా క్లారిటీ ఇవ్వడానికంటే ఏం లేదురా, ఎన్ని గొడవలైనా నేను మనసులో పెట్టుకోను. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో మా అమ్మ నన్ను ఏదో అన్నదని చెప్పేసి నేను మా అమ్మను వదిలి నేను ఇంటికి వెళ్ళాను కదా. నేను తిని అలాగే చూశాను, అలాగే చూస్తున్నాను కూడా. గొడవలు అనేది లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో వస్తాయిరా, అలాగే నా లైఫ్లో వచ్చింది. కాకపోతే చిన్న మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ అయిపోయింది అంతే, దానివల్ల ఇంకేం కాదు. ఆ అమ్మాయి ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ నా లైఫ్లో హ్యాపీగా వస్తే హ్యాపీగా నేను యాక్సెప్ట్ చేసుకుంటాను రా. కానీ తనే మాట్లాడే ఛాన్స్ ఇవ్వదు, ఒక ఎనిమిలా చూస్తుంది. అసలు లైఫ్లో ఎవడో తెలియనట్టే మాట్లాడుతుంది అందరి దగ్గర. ఇప్పటికీ స్టిల్ నేను చెప్తున్నాను, నేను తన్ని వదిలేసిన తర్వాత ఈ 6 నెలలు తను నేను చాలా అందరి దగ్గర బ్యాడ్ చేసేసాను, అందరి దగ్గర ఏదేదో మాట్లాడేసి తను అనుకుంటుంది. తన థింకింగ్ నాకు తెలుసు. ఎలా అనుకుంటుంది అంటే అయిపోయింది వీడు అందరి దగ్గర నన్ను బ్యాడ్ చేస్తాడు, హైలైట్ అయిపోయి అంటే అలా అనుకుంటుంది. కానీ స్టిల్ ఈ రోజుకి నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి ఈరోజు చెప్పాను. ఇక నేను ఒక్కసారి కూడా ఎవ్వరికి తన కోసం నేను ఏ మాట మాట్లాడలేదు. నిజంగా నీకు సిగ్గులేదన్యా? ఒక అమ్మాయి కాళ్ళు పట్టుకునే వరకు వెళ్ళావంటే ఇంకేం చెప్తాం? ఆఖరికి కూడా తను ఒప్పుకోలేదంటే ఇంకేం చేయలేం. ఇంకా తనే కావాలని కోరుకుంటున్నావు నువ్వు. నీ అంత పిచ్చోడు ఎవరు ఉండరన్యా బాబు. ఫైనల్గా ఏం చేద్దాం అనుకుంటున్నావన్యా? దేవదాస రోడ్డు పెట్టి తిరిగాం అనుకుంటున్నావా? ఆ అమ్మాయి నాకు కావాలి,
దానికోసం నేను ఏం చేయడానికైనా రెడీ. కాకపోతే ఆ అమ్మాయి నాకు ఒక చిన్న ఛాన్స్ ఇవ్వాలరా. ఛాన్స్ ఇస్తే నేను ఏం చేయడానికైనా పర్లేదు. ఈ జరిగిన సిచ్యువేషన్ అంతా కూడా ఒక ఎరేజర్తో తుడిపేసినట్టు ఆ అమ్మాయి అనుకుంటే ఈ సిచ్యువేషన్ అంతటిని మార్చగలదు. ఓకే అన్య, కాదనట్లేదు నేను. తను కావాలంటున్నా, తను ఏమైనా ఐస్ క్రీమ్ ఏంటి కొని తెచ్చియడానికి, తను వద్దనుకుంటుంది కదా. దేనికైనా టైం పడుతుందిరా. టైం చూద్దాం. చెప్పాను కదరా, పెళ్ళి అవ్వాలి. అయితే తనకైనా ముందైపోలే, లేదా నాకైనా ముందైపోలే. నాకు ఎలాగో అవ్వదు, ఎందుకంటే నాకు నా బ్రదర్ ఉన్నాడు, వాడికి మ్యారేజ్ అవ్వాలి. వాడికైనా 1-2 ఇయర్స్కి నాకు. సో నాకు చాలా టైం పడుతుంది. నేను పెళ్ళి వద్దు, నేను పెళ్లి చేసుకుని అన్నా కూడా నన్ను ఫోర్స్ చేసే వాళ్ళు ఎవరు లేరు. బట్ ఆ అమ్మాయికి అలా కాదు. ఖచ్చితంగా ఒకరోజు పెళ్ళి కావాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. అది పెళ్లి పీటల మీకు ఎక్కే వరకు నేను లాస్ట్ మినిట్ వరకు ఉంటాను రా హోప్తో. అంత ఇష్టం నాకు అది. ఇన్ని తిట్లు, ఇన్ని కోపాలు, ఇవన్నీ కూడా దాంతో మాట అనేవనరా. నువ్వు నేను పెళ్ళి అయిపోయింది నీకు నాకు అనుకునేలా ఉండు, కానీ మన ఇద్దరం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లా ఉన్నాం అనుకోకు. మ్యారేజ్ అయిపోయింది అనుకునేలాగా నువ్వు నేను బిహేవ్ చేద్దాం. నువ్వు ఒక ఇంట్లో ఉంటావు, నేను ఒక ఇంట్లో ఉంటావు, అంతవరకే. కానీ ఇద్దరు మైండ్ సెట్ కూడా మ్యారేజ్ అయిపోయే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో అలాగే ఉండాలి మనం. అప్పుడే మనకి ఎప్పుడు కూడా రాంగ్ థాట్ రాదు. అదే మైండ్ సెట్తో నేను ఉన్నాను ఇప్పటిదాకా. కానీ తనకి ఆ మైండ్ సెట్ లేదంతే. అది నాకు బాగా తెలుసు. నేను తప్పులు చేశాను రోయ్, నేనేం పరమాత్ముని కాదు. నేను చాలా తప్పులు చేశాను. ఎక్కడ తెలుసా మిస్టేక్ నెంబర్ 1, నాకు డ్రెస్సింగ్ నచ్చదు. నాకు రోడ్డు మీద ఏ అమ్మాయి జీన్స్ వేసుకొని తిరిగినా కనిపించినట్టు టీషర్ట్లు, హాఫ్ స్లీవ్స్, నాకు టైట్ ఫిట్లు వేస్తే ఒళ్ళు మండిపోతుంటుంది. కానీ అది ఒకసారి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే నాకు కోపం వచ్చింది. ఎలా చెప్పాలి నాకు అర్థం కాలేదు. అంటే ఒక సిచ్యువేషన్ జరిగితేనే వాళ్ళు తెలుసుకుంటారు. అది కరెక్ట్. ఆ సిచ్యువేషన్ జరిగితే తెలుసుకుంటారు. నేను ఏం చేశాను, మాట్లాడాను డైరెక్ట్గానే. కాల్లోనో మెసేజ్లో సంథింగ్ గుర్తులేదు. మొత్తానికి వాళ్ళ ఫ్రెండ్తో ఒక అమ్మాయితో అన్నా, నీది ఇది బాగుంది, అది బాగుంది, అది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది అని చెప్పి ఓపెన్గా అనేసాను. ఆ విషయం తన వరకు వెళ్ళింది. తనకి నాకు గొడవలు అయినాయి. ఎందుకు? అమ్మాయిలు చూపించుకుంటారా మొర్రో అన్నట్టు వేసుకొని వస్తే వాళ్ళకి లేని ప్రాబ్లం చూసేవాళ్ళకి ఎందురా? అంతే కదండి. అది చెప్తే తప్పు, అది తప్పు. వాళ్ళకి మాత్రం అది స్వేచ్ఛ. అది వాళ్ళకి చూపించిన వాళ్ళకి లేని బాధ చూసిన వాళ్ళకి ఎందుకు? అదే కదా. నేను తప్పులు నేనేంటంటే ప్రతిదీ కూడా నువ్వు ఇలా ఉండాలి అంటే ఆ అమ్మాయికి ఎక్కడ బ్యాడ్ నేమ్ కానీ రిమార్క్ కానీ రాకూడదని నా మైండ్ సెట్. కానీ తనకు అలా కాదు. నేను తను కాపాడుకునే ఈ ప్రయత్నంలో ఎన్నో రకాలుగా బ్యాడ్ అయిపోయాను. ఎన్నో మాటలు పడ్డాను, ఎన్నో రకాలుగా. వాళ్ళ ఫ్రెండ్స్తో ఆఖరితో వాళ్ళ ఫ్రెండ్స్ నన్ను తిట్టారు అనేసి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ తప్పు కాదురా, ఈ అమ్మాయి తప్పు. ఎందుకంటే ఈ రోజుని నా ఫ్రెండ్స్ ఒక్కరు కూడా ఆ అమ్మాయిని ఒక్కడొక మాట అనలే. స్టిల్ ఈరోజు బ్రేకప్ అయిపోయి 6 నెలలు అయినా కూడా. ఎందుకంటే నేను అన్నని ఇవ్వలేదు ఎవరిని, ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వలేదు. వాళ్ళకి తెలుసు బ్రేకప్ అయిపోయిన తర్వాత మనం ఎన్నైనా మాట్లాడినా డేట్ అనుకోవడానికి అంత సీన్ లేదు. వాళ్ళకి తెలుసు నేను అంత పిచ్చిలా ఉన్నాను ఆ అమ్మాయి విషయంలో. కానీ ఆ అమ్మాయి అలా కాదు. వాళ్ళ ఫ్రెండ్స్ తిట్టారంటే బేసిక్ ఆ అమ్మాయి వల్ల, ఆ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ రియాక్షన్ ఉంటుంది. వాళ్ళకి ఏమైనా దురదా వచ్చి పైన పడిపోవడానికి? వాళ్ళ ఫ్రెండ్స్ నేను ఏ రోజు తప్పుగా అనుకోలేదు రోయ్. కానీ తిని చెప్పే విధానం, కన్వే చేసే విధానం అనేది చాలా రాంగ్గా ఉండేది. అక్కడే మిస్అండర్స్టాండింగ్స్ అయితే కోరుకుంటున్నాను రా. అమ్మాయికి అంత ఈజీగా వదిలేసినట్టు నేను వదలలేను రా. 3 సంవత్సరాలు లవ్ చేసి సడన్గా ఏదో అసలు రీజన్ కూడా బయటికి ఎవడైనా అడిగి ఎందుకు బ్రేకప్ అయిందంటే నేను బయటికి చెప్పుకోలేనంతలా ఉంది. ఈ రీజన్ ఏంటి అసలు? ఆ రీజన్ చెప్తుంటే నేను వాళ్ళు అడుగుతుంటే మొహం ఎక్కడ పెట్టుకోవాలి నేను? ఆ రీజనే సరిగ్గా లేదు. పోనీ క్యాస్టా? అది రీజన్ కాదు. జాబా? అది కూడా దానివల్ల గొడవ కాదు. అసలు దేనికి వచ్చింది గొడవ? ఫ్యామిలీ ఉండకూడదు అంటున్నావు కదండి. ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ వద్దనుకుంటున్నాను. అరే అవన్నీ చిన్నవరా. అది ఏంటంటే కొన్ని చూసి భయపడుతుంది. చిన్నప్పటి నుంచి 4 గోడల మధ్య పెరిగి ఫ్యామిలీ తక్కువ ఉండి తను చిన్నప్పటి నుంచి తండ్రి సరిగ్గా లేక కొన్ని చాలా రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ ఫ్యామిలీలో చాలా ఇబ్బందులు చూసి అమ్మాయి ఎంతో కష్టం చూసి పెరిగిన అమ్మాయి. తనకి చాలా అల్లారు ముద్దుగా పెంచారు వాళ్ళ ఇంట్లో. అట్లాంటి సడన్ గా ఒక ఆడపిల్ల ఇంత ఫ్యామిలీని చూసి అమ్మో నేను ఎలా సర్వే అవ్వగా, అమ్మాయి భయపడడంలో తప్పు లేదు. కానీ ఆ భయమే నిజం అవుతుంది అనుకోవడం చాలా తప్పు. కనీసం ఆ ఫ్యామిలీని కాదు, నువ్వు ప్రేమించిన అబ్బాయిని చూసేనా నీకు ఆ ఫ్యామిలీ మీద నమ్మకం రావాలి కదా. నువ్వే నమ్మంది, నువ్వు అబ్బాయిని నమ్మట్లేదు, ఫ్యామిలీనే నమ్ముతావు. ఫ్యామిలీని నమ్మంది, నువ్వు అబ్బాయినే నమ్ముతావు. ఏరా నీకు ఫ్యామిలీ గేమ్లు ఇప్పుడు గుర్తొచ్చిందా? 3 సంవత్సరాల ముందే కదా అన్నీ తెలుసు. మరి లాస్ట్ టైం వచ్చేసరికి ఫ్యామిలీ, పెళ్ళి,
నువ్వు సింగిల్ లైఫ్ కావాలనుకుంటుందిరా అంతే, ఇంకా అంతకు మించి ఇంకేం లేదు. కానీ ఇప్పటికీ అమ్మాయి అనుకుంటే ఏదైనా చేస్తుందిరా, 100% చెప్తున్నాను. ఆ అబ్బాయి ఎన్ని చేసుకున్నా అమ్మాయి కానీ ఒక్క క్షణం ఇలా నిలబడి నాకు ఈడు కావాలి, నాకు ఈడితో పెళ్లి కావాలని అమ్మాయి నిలబడాలి, ప్రపంచంలో ఏ లవ్ ఫెయిల్యూర్ కూడా అవ్వదు. ఎందుకంటే అబ్బాయి నిలబడితే పనులు అవ్వరా, అమ్మాయి స్ట్రాంగ్ గా ఉంటేనే అవుతుంది ఏదైనా సరే. అమ్మాయి స్ట్రాంగ్ గా లేకపోతే అబ్బాయి ఎన్ని నాకినా వేస్ట్. అది నిజమే అన్య. అసలు ఇవన్నీ వద్దన్య. అసలు ఆ గొడవ ఎందుకయిందో చిన్న షార్ట్ ముక్కలో చెప్పేస్తే మేము అర్థం చేసుకుంటాం. సింపుల్గా చెప్పే. వద్దురా, నాకు చెప్పాలని లేదు, కానీ చెప్తే మళ్ళీ నేను తన బ్యాడ్ చేయడం, నేను తన ఏదో మిస్కమ్యూనికేషన్స్ అయిపోతాయి. ఇప్పటికే ఆ చండాలం వల్ల ఇంతవరకు వచ్చింది. ఏం మాట్లాడుతున్నారన్య? చెప్తే చెప్పొద్దంట, ఏదేదో మాట్లాడుతున్నారు మీరే. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ అంటే పెద్దగా తనకి ఎఫెక్షన్స్ ఉన్నాయి కానీ పెద్దగా లేవు. రెండు, అమ్మాయికి రెస్ట్రిక్షన్స్ చేయకూడదు, చెప్పెళ్ళాలి, చెప్పలేసుకెళ్ళాలి అన్న కాన్సెప్ట్ ఆ అమ్మాయికి ఉండకూడదు. ఫ్యామిలీ అంటే పెద్దగా ఫ్యామిలీ ఉంటే తనకు నచ్చదు. మందా చాలా పెద్ద ఫ్యామిలీ, ఒక జాయింట్ ఫ్యామిలీలా ఉంటుంది. చాలా మంది ఇలాంటి ఫ్యామిలీకి రావాలి, ఇంత పెద్ద ఫ్యామిలీలో ఉండాలని ప్రతి ఒక్క అమ్మాయి కోరుకునేది, ఆ తల్లిదండ్రులు కోరుకునేది అదే. కానీ ఈ అమ్మాయికి ఇంత పెద్ద ఫ్యామిలీ వచ్చింది ఇది అని ఇంతలా అనుకునే లోపు నాకు ఫ్యామిలీ వద్దు, నాకు ఫ్యామిలీ ఉండాలి కానీ నాకు ఇంత ఫ్యామిలీ, మీరు గొడవలు, మీరు అందరూ కలిస్తే గోల అంటే చులకనగా మాట్లాడితే ఎవ్వరూ తీసుకోలేరురా. ఇన్నిసార్లు నేను మామూలుగా మాట్లాడితే అమ్మాయి సరిగ్గా మాట్లాడేది కాదు. ఎప్పుడు చూడు ఫ్యామిలీ వద్దంటది, ఎక్కడికి రానంటది, నచ్చిన డ్రెస్ వేసుకుంటుంది. ఒక్కటేరా నాకు డ్రెస్సింగ్ విషయంలోనే ఒక పాయింట్, గట్టిగా మాట్లాడితే నాకు నచ్చదు. అమ్మాయి జీన్స్ వేస్తే నాకు నచ్చదు, కానీ తన హ్యాపీనెస్ కోసం నా హ్యాపీనెస్ని చంపుకొని నేను తనకి కొనిచ్చే రోజులు కూడా ఉన్నాయి. కానీ అది ఇప్పటిదాకా ఏ రోజు ఎవరి దగ్గర నేను మాట్లాడుకోలేదు. ఈ రోజు కూడా నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను చెప్తున్నాను. కానీ ఆ అమ్మాయి అది అర్థం చేసుకోవాలి. సర్లే పెళ్లి రోజు ఫస్ట్ అన్నది ఇప్పుడే కదా నా లైఫ్, తర్వాత ఇలా ఉండదు కదా అన్నది, అది అయిపోయింది. తర్వాత కొద్ది రోజులు మళ్ళీ చెప్తేనే మంచి కిషోర్ పెళ్ళైనంత వరకే కదా, దయచేసి ఇప్పుడు నన్ను ఏం అనొద్దు, పెళ్ళయ్యకి ఎలాగో నేను మీ ఫ్యామిలీలో కలిసిపోతాను, నాకు ఇలాంటివి ఉండవు కదంటే అప్పటికీ నేనే తగ్గాను. ఆ అమ్మాయి లాస్ట్కి ఏం మాట్లాడింది, పెళ్ళి లేదు, బొక్క లేదు, నేను ఏం చేసుకోను, నేను ఇలాగే ఉంటాను, నువ్వు కానీ నేను పెళ్లి చేసుకుంటే మాత్రం నేనైతే మీ ఫ్యామిలీతో కలిసి ఉండే. ఏంట్రా నా ఫ్యామిలీతో కలిసి ఉండలేదు, నక్సలైట్లా కనిపిస్తున్నారా మా వాళ్ళు? వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏ రోజైనా వచ్చి కూర్చోమని ఒక 2 రోజులు నా ఇంట్లో ఉన్నామని తెలుస్తుంది నా ఫ్యామిలీ అంటే ఏంట్రా. అర్థం చేసుకున్న మైండ్ సెట్ తనకు అసలు లేదు, అందుకే ఇంతవరకు వచ్చింది. మొదటిగా 3వ వ్యక్తి మాట నమ్మితేనే ఇలా ఉంటుంది. నేననే కాదు రే, ప్రతి ఒక్కరి లైఫ్లోని మొగుడు పిల్లల మధ్యన, ప్రేమించుకున్న వాళ్ళ మధ్యన, ఎవరి మధ్యలోనైనా 3వ వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉంటే దాని అంత వరస్ట్ ఇంకేం ఉండదు. తప్పు లేకపోయినా మగోడి మీద తప్పు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంత జరుగుతుందా? అమ్మాయి అక్కడ ఊర్లో బాగానే ఉంది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బాగానే ఉన్నారు, అంతా బాగానే ఉంది. ఈరోజు నేను నా ఫ్యామిలీలో తలెత్తుకోలేకపోతున్నాను. నేను ఎంత బాధపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. బయటికి తిరుగుతున్నాను, నచ్చినట్టు ఎంజాయ్ చేస్తాను, మీ అందరితో ఉన్నాను అనుకుంటున్నారు. జరిగిన ఇదేంటి, నాకు ఉన్న బాధ ఏంటో నాకు మాత్రమే తెలుసు. ఆ అమ్మాయి చూస్తుంది, ఎవడో చెప్తాడు ఆడిగే ఆ సూపర్, వీడికి ఆ సూపర్, ఆడికి తిరుగుతున్నాడు, మంచిగా బట్టలు వేసుకుంటున్నాడు, అక్కడికి తిరుగుతాడు. కానీ తెలుస్తుంది. అదే కదా, అది తెలుసుకుంటే బాగుండు. ఎంతసేపు వాడి వల్లే నా లైఫ్ ఎలాగ అయిపోయింది, వాడి వల్లే నేను హౌస్ అరెస్ట్ అయిపోయాను, వాడి వల్ల ఎలాగ రే నువ్వే కానీ అమ్మాయి నువ్వే కానీ అనుకుంటే మాత్రం ఇప్పటిదాకా జరిగింది ఏది కూడా ఒక చల వెంట్రుకతో సమానం. అది తేల్చుకోవాలి అనుకుంటే ఎంతసేపు కాదురా, గొడవలకు వెళ్ళొచ్చు, ఏదోటి పట్టుకొని ఇదిగో నేను అలా లవ్ చేశాను, ఇచ్చేసి అని చెప్పేసి బోల్డ్ చేయొచ్చు. కానీ ఆ అమ్మాయిని ఏ రోజు నేను బ్యాడ్ చేయాలనుకోలేదు, ఇప్పటికీ బ్యాడ్ చేయాలనుకోవట్లేదు. కానీ అమ్మాయి అలా కాదే, నేను తప్పుకు మాత్రమే అమ్మాయిని దొరికించడానికి మాత్రమే ఉన్నానని ఆ అమ్మాయి అలా ఫిక్స్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది? నా ఇంట్లో 3 సంవత్సరాల క్రితం ఆ అమ్మాయి వల్ల నా ఇంట్లో మ్యాటర్ తెలిసిపోయిన రోజు నేను పాజిటివ్గా తీసుకొని ఇప్పటికైనా తెలియాల్సిందే కదా అని చెప్పి నేను అన్ని లైట్ తీసుకున్నాను, నేను ఫేస్ చేసుకున్నాను. అమ్మాయికి ఏం తెలియదు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారికి ఒక్క మాట నేను ఇలా ఇష్టపడ్డాను ఇన్ని సంవత్సరాల నుంచి అని చెప్పేసి ఆఖరికి స్టిల్ ఈ రోజు జరిగే గొడవ దాకా అన్నీ చెప్పాను. ఆ చెప్పడమే అమ్మాయికి నచ్చలేదంట. ఏం చెప్తాను నేను అంటే దాని ఉద్దేశం ఏంటి? తెలిస్తే ఇంట్లో దానికి టైట్ అయిపోతుంది అని ఆలోచిస్తుంది. తెలియకుండా ఎన్నాళ్ళని దాస్తుంది. నా వయసు ఎంతరా, ఆ అమ్మాయి వయసు ఎంత? ఎప్పటికైనా పెళ్లి చేసుకున్న అవసరమే, చిన్న గుంట్లమా ఇప్పటికీ తెలియకపోవడానికి.
అవునులేని అది కరెక్టే, కానీ వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు, మనం ఫోర్స్ చేయలేం. నేను అందుకేరా, నేను ఎప్పుడు కూడా ఫోర్స్ చెయ్యాలి అనుకుంటే ఫోర్స్ చేసిన వాళ్ళు ఎలా ఉంటారు? తీసుకెళ్ళి కూర్చునిపోయి ఫోటోలు చూపించి వీడియోలు చూపించి బ్లాక్మెయిల్ చేసుకొని నేను ఇది చేస్తాను అది చేస్తానని పిచ్చి కోతలు కోస్తారు చూసావా? అలా చేద్దునా, అలా చేయలేదు కదా. ఆఖరికి ఒక మాట కూడా అన్నాను, నేను చెయ్యాలనుకుంటే ఇది కూడా నేను చేయగలను, కానీ నేను చెయ్యను. ఎందుకంటే నాది ఆ క్యారెక్టర్ కాదు. నా పేరెంట్స్ ఎప్పుడు కూడా అంత చీప్ మెంటాలిటీతో పెంచలేదు. ఇంతవరకు ఇలా ఉన్నాను అనేసి అంటే కేవలం నువ్వు కావాలి, నేను గెలుచుకోవాలి, ప్రేమించని పెళ్లి చేసుకుంటా, అంతవరకే. అంతకు మించి ఇంకేం లేదు. నువ్వు పెళ్లి చేసుకుంటున్నా అంటున్నావు, ఆ అక్క అనట్లేదు కదా. మనం ఎన్ననుకున్నా పని అవ్వదు, అవతల వైపు నుంచి కూడా రెస్పాన్స్ ఉండాలి కదా. గొడవ అయిన తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, కాలు పట్టుకున్నాను, బ్రతిమలాడాను, ఏడ్చాను. ఇంకా చెయ్యకూడదు అంటే చేశాను. ఒక మగాడి ఎంత దిగజారకూడదో అంత దిగజారాను. దేనికి దిగజారాను? అమ్మాయి నాకు కావాలి కాబట్టి. నేను ఎప్పుడు అమ్మాయిని, ఇప్పటికీ స్టిల్ అమ్మాయిని నేను వద్దనుకోవట్లేదురా. తను కావాలి కాబట్టి ఇంత ఫైట్ చేస్తున్నాను. వాళ్ళు ఎన్ని మాటలన్నా కూడా భరిస్తున్నాను. మా తమ్ముడితో అన్నది, మీ అన్నని నేను 4 years కాదు 1 year లవ్ చేశాను, కానీ మిగతా 4 years మీ అన్న నన్ను బలవంతంగా ఉంచుకున్నాడని అడిగింది. ఏమంటాను నేను? అదే అండి, అందుకే అంత కేరింగ్ చేయకూడదు. అందుకే అంత కేర్ చేసావు కాబట్టి నువ్వు లోకి వైపు అవతల వాళ్ళకి నీకు అర్థం కావట్లేదు. నువ్వు అంత కేరింగ్ చేసావు కాబట్టి అవతల వాళ్ళకి లోకి వైపు చాలానా, అందుకే నేను అలా చూస్తున్నారు లోకుగానా. నేను ఒకటే రా కాన్సెప్ట్. ఇప్పుడు ఒకవేళ తనకి నాకు పెళ్ళి అయిపోయింది అనుకో, పెళ్ళి అయిన తర్వాత ఇదే గొడవ వచ్చింది అనుకో, వదిలేస్తుందా? మరి వదిలేకుండా ఏడ్ చేస్తా. బట్ అలా కాదు, ఇదే గొడవ వస్తే వదిలేస్తుందా? అప్పుడేంటి పెళ్ళి అయిపోయింది, నేను వీడితో ఉండాలి, అది కాదని చెప్పి అక్కడే కూర్చొని తేల్చుకుంటుంది కదా. తప్పనేది ఇద్దరిలోనే ఉందిరా. నేనేంటంటే ఓవర్ కేరింగ్ చేశాను, అది ఆ అమ్మాయికి రెస్ట్రిక్షన్లో ఫీల్ అయ్యింది. ఇంకా అది తెలుసు కదా అమ్మాయిలకి, ఒక్క ముక్క ఏదైనా ఫోన్ చేయన్నా ఏం చేయన్నా ఎక్కడికి వెళ్ళావన్నా అది ఒక పెద్ద బూతు. వాళ్ళకి ఒక పెద్ద బూతులో వినపడుతుంది. ఇంట్లో వాళ్ళు అడిగితే బాగా తీసుకుంటారు, ద లైఫ్ అనుకునే వాళ్ళు అడిగితే మాత్రం అదొక పెద్ద బూతులో తీసుకుంటారు. దానివల్ల వచ్చింది ఇదంతా. అంతకు మించి దానికి మధ్య నాకు ఏం జరగలేదు. అసలు ఈ గొడవకు రీజన్ అయితే మాత్రం నాకు అర్థం కాని రీజన్ అయిపోయింది. ఎందుకు విడిపోయామో మాకే తెలియదు. అంత వర్స్ట్గా అయిపోయింది సిచ్యువేషన్. ఏంటో నీ ఒక్కొక్కరు ఒకలా మాట్లాడుతున్నారు, ఆ అక్క వేరేలా మాట్లాడుతుంది, నువ్వు ఒకలా మాట్లాడుతున్నావు. అసలు ఎవరిలో ఏంటుందో ఎవరికి తెలియట్లేదు. అసలు కూర్చొని మాట్లాడుకుంటే ఈజీగా సెట్ అయిపోద్దిరా. 6 నెలలు అవుతుంది ఇప్పటికి తను నేను బ్రేక్ అయ్యి, కానీ ఇప్పటికీ 2 నిమిషాలు తను నాకు మాట్లాడే ఛాన్స్గా ఇచ్చుంటే మాత్రం ఇంత టైం పట్టదు. అది తిట్టిందంటే ఒక రీజన్ ఉంటుందిరా, దానికి ఎంతో బాధ అనిపిస్తే కానీ అంతలా మాట్లాడదు. అది ఏం రీజన్ అన్యా? బూతులు తిట్టించుకోవడం రీజన్ అంట మళ్ళీనా? నేను తిట్టాను రా, నువ్వు ఆ అమ్మాయి బూతులు విన్నావు, కానీ నా బూతులు ఏ రోజు నువ్వు సరిగ్గా వినలేదు. నా బూతులకి అది ఎన్నో రోజులు తిండి మానేసి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఆ తప్పు నాలోనే ఉంది. ఏమనంటే నీ వల్లే నేర్చుకున్నాను అంటది. సరే, నా వల్లే నేర్చుకుందో దేని వల్ల నేర్చుకుందో, ఇది మాత్రం అది కావాలని అని ఉండదు. ఎంతో బాధ అనిపిస్తుంది అలా మాట్లాడుతుంది. అదే అన్య, ఎందుకైనా అసలు గొడవ చెప్పొచ్చు కదా. గొడవ ఎందుకు స్టార్ట్ అయింది చెప్పట్లేదు ముందు నుంచి. అసలు ఇప్పుడు ఏమనుకుంటున్నావు అన్య? అది క్లారిటీ ఇవ్వు. ఇప్పుడు ఏమనుకుంటున్నావు? వెయిట్ చేస్తా భయ్యా, అంతకు మించి ఇంకేం లేదు. గొడవ ఆడింది, గొడవ పడ్డాను, ఫిజికల్గా మెంటల్గా చాలా దెబ్బలు తిన్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ ఒకటి మాత్రం చెప్తాను రా, అమ్మాయి నాతో మాట్లాడలేదు, నేను అమ్మాయితో మాట్లాడలేదని వదిలేసానని కానీ మర్చిపోయానని కానీ దయచేసి ఎవడు అనుకోకండి. అది జరగని పని. అదే కానీ జరగాలి అంటే ప్రాణం పోవాలి. అది ఈ ప్రాణం ఉన్నంత వరకు అది మర్చిపోవడం అంటే చాలా కష్టం. అది ఇందులో నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పటికైనా తెలియదా? ఏం తేలనరా బాబు, అది ఎప్పటికీ తేలదు. ఆ మ్యాటర్ అలాంటిది. అందరు అమ్మాయిలు అలా ఉండరు, కొంతమంది మా అమ్మలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కరెక్టే, కానీ అందరూ ఉండరు కదా. ఏం చేస్తాం, మన అదృష్టంలో బేసే ఉంటుంది. మన లైఫ్లోకి ఏ అమ్మాయి రావాలి, ఎలాంటి అమ్మాయి రావాలని 100కి 99% ఉంటారు. జనరేషన్ అలాగ ఉంది, మరి మనం ఏం చేస్తాం? ఏంట్రీ ఇది ఇంకెక్కడ తేలదా?
అరే ఏంట్రా అన్న అలాగే వెళ్ళిపోతున్నాడు కామ్గానా? నీకు ఇంకా అర్థం కాలేదేంట్రా? అమ్మాయిని అన్నీ మర్చిపోలేడు, వదలలేడు, నీకు ఇంకా క్లారిటీ రాలేదు.